సార్ నేను వెళ్ళి చూస్తాను. సరేనమ్మా. మేడం, బాలు గారు ఆర్డర్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇదిగోండి మీరు ఆర్డర్ చేసిన మటన్. సరే, నువ్వు వెళ్ళమ్మా. ఈ రోజు మటన్ బిర్యానీ మంచిగా రెడీ అవుతుంది. సార్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఇదంతా చూసుకుంటాను. లేదమ్మా, ఈ రోజు వంట నేనే చేస్తాను. సరే సార్. చూడమ్మా, నా కొడుకును వదిలేసి ఇలా ఎప్పుడూ తినలేదు. నా పరిస్థితి చూసావా? నా కొడుక్కి త్వరగా నయమైపోతే ఒకరోజు వాడితో కలిసి ఇలాగే తిందాం. సరే సార్. సరే అమ్మా, తిను. బిర్యానీ బాగుందమ్మా? చాలా బాగుంది సార్. నిజంగానా? అవును సార్. ఆ, మెల్లగా లేవండి. మీరు తింటూ ఉండండి, నేను బయట ఉంటాను. మీకు ఏదైనా కావాలంటే నన్ను పిలవండి. సరేనండి. ఏంటమ్మా, మా వాడికి ఫ్రూట్స్ ఇచ్చావా? ఇచ్చాను సార్, తింటున్నారు. సరేమ్మా, వాడు త్వరగా కోలుకోవడం కోసం మీరు ఏం చేయమన్నా చేస్తాను. వాడిని జాగ్రత్తగా చూసుకోమ్మా. సార్ మీ అబ్బాయి త్వరగా కోరుకుంటారు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సరేమ్మా, నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే సార్. మెల్లగా జాగ్రత్త. జాగ్రత్త. రండి. మెల్లగా మెల్లగా నడు. ఇక్కడ అలా కూర్చోపెట్టమ్మా. కూర్చోండి. మెల్లగా. థ్యాంక్స్ అమ్మా. నాకెందుకు సార్ థ్యాంక్స్? నా పని నేను చేశాను. మీరే అనవసరంగా చాలా బాధపడ్డారు. మీ అబ్బాయి త్వరగా కోరుకుంటారని నేను చెప్పాను కదా. అవునమ్మా. సరే సార్, నేను బయలుదేరుతాను. ఏంటమ్మా, ఇప్పుడే కదా వచ్చావు, కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా. లేదు సార్, ఈరోజు మా నాన్నగారి ఒక వరదంతి, అందుకే ఈరోజు మా ఇంట్లో వరదంతి ఫంక్షన్ చేస్తున్నాం. అందుకే నేను త్వరగా వెళ్ళాలి. అలాగా, సరే అయితే నువ్వు త్వరగా వెళ్ళమ్మా. సరే సార్, నేను వెళ్ళొస్తాను. అమ్మా ఆగు. ఇదిగో ఈ నెల జీతం తీసుకోమ్మా. లెక్క పెట్టుకో. అయ్యో పర్వాలేదు సార్, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. తను చాలా మంచి అమ్మాయి కదా. అవునన్నా, ఆ అమ్మాయి గనక లేకపోతే నేను ఇంత తొందరగా కోలుకుని ఉండేవాడిని కాదు. అవునన్నా. హలో. హలో సార్, నేను పెళ్లిళ్ళ బ్రోకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉందండి? పర్లేదండి, ఇంకా 1-2 వారాల్లో బాగవుతుంది. అలాగా, సరే. మీ అబ్బాయికి నయమైన తర్వాత వెంటనే పెళ్లి చేద్దామని అమ్మాయి తరపున వాళ్ళు చెప్తున్నారు.
మీరేమంటారు సార్? ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మా వాడికి యాక్సిడెంట్ అయ్యి ఐసీలో ఉన్నప్పుడు ఈ పెళ్లి వద్దని జరగదు అని చెప్పి వెళ్ళిపోయారు కదా. ఇంకో సంబంధం చూసుకోమని కదా చెప్పారు. ఈ రోజేంటి ఇలా చెప్తున్నారు? అబ్బాయి అది కాదు సార్, వాళ్ళు చాలా సీరియస్ అయిపోతుందేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు రికవరీ అయ్యారు కదా, అందుకని వారు అడుగుతున్నారు. సర్లే ఆగండి, మా అబ్బాయితో మాట్లాడి నేను చెప్తాను. ఎందుకంటే ఈ పెళ్లి గురించి వాడే కదా డిసైడ్ చేసుకోవాల్సిందే. సరే సార్, మీరు మీ అబ్బాయిని వెంటనే కనుక్కుని మాకు చెప్పండి. అలాగే అండి. ఉంటాను సార్. చూసావా, నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు ఐసీలో ఉన్నప్పుడు ఈ పెళ్లి జరగదు, వేరే సంబంధం చూసుకోమని చెప్పారు. ఇప్పుడు నువ్వు రికవర్ అయ్యాక మళ్ళీ పెళ్లి చేద్దామా అని అడుగుతున్నారు. అసలు ఈ జనాలేంట్రా ఇలా ఉన్నారు? అవునన్నా, నాకు ఈ పెళ్ళొద్దు. ఈ సంబంధం గురించి ఇంకెప్పుడు మాట్లాడకండి. అవునరా, నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను బ్రోకర్కి ఫోన్ చేసి వద్దని చెప్తానులే. ఆ, ఆ, రే, మన దగ్గరకు వస్తున్న నర్సింగ్ అమ్మాయి ఉంది కదా, మ్, ఆ అమ్మాయి గురించి నువ్వేమనుకుంటున్నావు? తను చాలా మంచి అమ్మాయి నాన్న. అలాంటి అమ్మాయి నా జీవితంలో ఉంటే నేను చాలా బాగుంటాను. అదేరా నేను కూడా అనుకుంటున్నాను. ఈ అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? నాన్న, నాకోకే, ఆ అమ్మాయిని కూడా ఒకసారి అడగండి. సరేలే, నేను మాట్లాడతాను. సార్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పారు. మా వాడు తొందరగా కోలుకోవడానికి నువ్వు చాలా సహాయం చేశావమ్మా. ఈ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోను. నేను ఒక విషయం నిన్ను అడగాలనుకుంటున్నాను. చెప్పండి సార్. నువ్వు మాకు బాగా నచ్చావమ్మా. మా అబ్బాయికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. మ్, మా బాబుని నువ్వు పెళ్లి చేసుకుంటావమ్మా? సార్, ఏంటిది ఇలా సడన్ గా అడుగుతున్నారు? లేదమ్మా, నువ్వు చాలా మంచి అమ్మాయివి. నీలాంటి అమ్మాయి మా అబ్బాయికి దొరకాలంటే మా అబ్బాయి పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాడు. నీకిష్టమైతే మా బాబు జీవితం చాలా బాగుంటుందమ్మా. అది కాదు సార్. ఏంటమ్మా, మా అబ్బాయి నీకు నచ్చలేదా? అలాగేం లేదు సార్. మరి ఈ ఇంటికి కోడలుగా రావడం నీకు ఇష్టం లేదా? చెప్పమ్మా, అయ్యో, అలాంటిదే లేదు సార్. చెప్పమ్మా, విషయం ఏంటో చెప్పు. నాకు పెళ్ళైతే అమ్మ ఆ ఇంట్లో ఒంటరిగా అయిపోతారు సార్. నాతో పాటు మా అమ్మని కూడా ఎవరైతే చూసుకుంటానని చెప్తారో నేను వాళ్లనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికి మీరు ఒప్పుకుంటే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఇదేనా నీ ప్రాబ్లం? ఏంటమ్మా, దీనికోసమేనా నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు? మా ఇంట్లో కూడా మీ అమ్మని నువ్వు బాగా చూసుకోవచ్చు, సరేనా? మా అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోమ్మా. సార్, నేను చెప్పిన విషయాన్ని మీరు అంగీకరించారు కాబట్టి నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. రవి, ఒరే రవి, వస్తున్నానన్నా. ఏమైందన్నా పిలిచారు? రరా కూర్చో. మ్. అమ్మాయి ఓకే చెప్పింది. మంచి రోజు చూసుకుని మీ పెళ్లి జరిపిస్తాను, ఓకేనా? అలాగా, సరేనన్నా. థ్యాంక్స్ నందిని. థ్యాంక్స్ నందిని.